శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రావణ మాసంలో వచ్చే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధనకి చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తారు. ఈ శ్రావణ శనివారం రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తుల పాలిట కల్పవృక్షం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణ మాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఒక విశేష పూజ ఉంది. పూజా గదిలో గోడకి కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామం దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా ఆవు పాలు, బెల్లం, బియ్యం పిండితో చలివిడి కలిపి దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వెంకటేశ్వరునిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి అష్టోత్తర శతనామావళితో పూజించి పానకం, వడపప్పు నైవేద్యం పెట్టాలి. కాక ఇతర పదార్థాలు పెట్టడం మన ఇష్టం, మన శ్రద్ధ. మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వెంకటేశ్వర దీపారాధన. ఓం నమో నారాయణాయ నమః.